ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో పాటుగా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళని నలుగురికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మిరాసి వ్యవస్థ రద్దు చేసి వాళ్ళని తొలగించి ఆ తర్వాతన మళ్ళీ దాని మీద స్టే ఇస్తూ తీసుకున్నట్టుగానే దాని మీద ఆగ్రహంతోనే ఆయన కోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తర్వాతన అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి అండగా నిలబడటం, తాను వచ్చాక ఆయనకి ఆగమ సలహాదారు ఇవ్వడం, ఆ తర్వాత ప్రధాన అర్చక నియామకం చేయడం. అయితే దాంట్లో ఏదైతే ప్రధాన అర్చకుడిగా స్వామివారి సేవలలో తనని చేయనీయకుండా ఆ రోజున ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి అడ్డుపడుతుంటే అప్పుడు ఏదైతే సీఎంకి చెప్పినా పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో చివరికి జగన్ మీదన వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, తద్వారా వివాదాస్పదం. అయితే ఇప్పుడు మరొక ప్రధాన అర్చకుడికి సంబంధించినటువంటి వివాదం తెర మీదకి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ప్రధాన అర్చకుడిగా తనను నియమించేలా టీటీడీ ఈవోని ఆదేశించాలని కోరుతూ అర్చకుడు శ్రీనివాస దీక్షితులు వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం చేసే బదిలీలకు సంబంధించిన కేసులో న్యాయస్థానాలు సమీక్ష పరిమితమని స్పష్టం చేసింది. ఫలానా ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలని పిటిషనర్ హక్కుగా కోరలేరు అని తేల్చెప్పింది. పరిపాలన అవసరాలకు అనుగుణంగా బదిలీల మీద నిర్ణయం తీసుకునే అధికారం యజమానికే ఉంటుందని తెలిపింది. బదిలీని దురుద్దేశంతో ఏకపక్షంగా చేసిన నిరూపించకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని పేర్కొంది. ఈ నేపథ్యంలో వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. జస్టిస్ మండవ కిరణ్మయి ఇటీవల తీర్పిచ్చారు.